చేయలేదు సార్. ఎప్పుడు పెట్టారు డేటా? సంవత్సరం అన్నాడు సార్. మళ్ళీ కనబడలేదు నువ్వు అయితే సంవత్సరం అయితే? నేను పండుకొని లేదు సార్, నడవనిలే. నేను ఈ సంక్రాంతి దాకా ఆగు, సంక్రాంతి అయిన తర్వాత విజయవాడలో ఉన్నప్పుడు పంపి, అక్కడ ద్వారకా తిరుమలలో ఇదే హాస్పిటల్ ఉంది, అక్కడ కూడా మోకాళ్ళు మారుస్తున్నారు, అది కూడా మన దేవాదాయ శాఖదే. అక్కడ నేను చెప్పి మొత్తం ఫ్రీగా చేయించి మన ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టిపోతారు వాళ్ళు. అప్పుడు నేను మీ ఊరికి పంపిస్తాను, సరేనా? ఎక్కలేదు సార్, మాకు కాలువ కింద అంటుండ్రు, మమ్మల్ని అన్యాయం చేస్తుండ్రా. 42 సెంట్లు రావాలి సార్ మాకు పొలం. 42 సెంట్ల పొలం ఎక్కాలి. మిస్ అయింది, 40 సెంట్ల పొలం మిస్ అయిపోయింది. బిన్న మిస్ అయింది, నేను చూసాను నిన్న రికార్డింగ్. మన రికార్డులో ఉందా? పాత నీ పాత పాస్ పుస్తకం ఇచ్చావా? సార్ ఇంట్లోనా? నేను మొన్న ఇచ్చింది మీ దగ్గరే ఉంది సార్. అదే ఎవరి దగ్గర ఉందమ్మా? అదేనా? ఇదమ్మా మీ భూమిలో వివరాలన్నీ ఉంటాయి దీంట్లో. మీ ఫోటో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంది, తెలుగులో ఉంది. నీ భూమి ఎంత ఉండేది ఇంకా కొంత ఎక్కలేదు. ఎక్కకపోతే నువ్వు ఇప్పుడు రాయించు. విఆర్ఓలు ఎవరు? మీరు. ఆమె భూమి వెరిఫై చేయండి, ఇంకా రాయాల్సింది ఉంటే పెట్టి రికార్డ్ చేయాలి. మళ్ళీ కొత్త పాస్ పుస్తకం ఇస్తాం వాళ్ళకి, తప్పులు జరిగినాయి కాబట్టి. అది ఎంత ఎక్కాలనో మీరు రాసి సర్వే చేయించి రిపోర్ట్ పంపండి. చేస్తారమ్మా, అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇస్తాం ఈ పాస్. నాగిరెడ్డి వెంకట సుబ్బమ్మ. ఒక్కసారి ప్రతి పేజీ తీసి చూసుకోండి, పాత పుస్తకానికి దీనికి తేడా కూడా గమనించండి. ఓకే. చూసావా, ఇక్కడ ఉన్న ముద్రే ఇక్కడ కూడా ఉంది. దీని కింద నీ ఫోటో, దీని కింద నీ వివరాలన్నీ ఇందులో ఉంటాయి. మీ ఫోన్లో మీరు కానీ మీ పిల్లలు కానీ ఎవరికైనా చెప్పండి, క్యూఆర్ కోడ్లో ఫోన్ పెట్టి చూస్తే ఇదంతా వస్తుంది. ఇది దీని వివరాలు ఇక్కడ చూసుకోండి, జాగ్రత్తగా చూడండి. ఇది ఇవన్నీ మళ్ళీ మాట్లాడదాం. ఇవన్నీ జాగ్రత్తగా గమనించుకోండి. ఇవన్నీ చూడకుండా పాత పాస్ పుస్తకాలు తీసుకొని పోయారు మీరు. వాళ్ళ భూముల మీద వాళ్ళకి యాజమాన్య హక్కు లేకుండా తొలగించే కార్యక్రమం ఎంత విధ్వంసం అంటే, ఒక నెల రోజుల్లో 3 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. 3 నెలల్లో ఎన్నికలు వస్తుంటే ఎన్నికలకు ముందే మాకు కూడా తెలిసింది ఈ చట్టం మార్చి కొత్త పుస్తకాలు ఇస్తున్నారని. అట్లా ఎంతమందికి ఇచ్చారని అంటే, ఒక్క నెలలో 23 లక్షల రైతు కుటుంబాలకి పాస్ పుస్తకాలు మార్చేశారు, ఆస్తి హక్కును మార్చేశారు. ఇంకొక 12 లక్షల మందికి ఇవ్వడానికి తయారు చేశారు. అప్పుడు రాజకీయ పార్టీలుగా మనకి తెలిస్తే మనం దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఆ 12 లక్షలు మార్చడం ఇవ్వడం ఆపినారు. అంటే దాదాపు 35 లక్షల రైతు కుటుంబాలయ్యి ఆస్తి హక్కు పత్రాలని వాళ్ళ ఫోటోలు వేసుకొని ప్రభుత్వ పాస్ పుస్తకాలని రద్దు చేశారు. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మీరు గమనించండి. ఆ రోజు ఆనాడు పోరాటం చేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులందరూ ఏకమై రైతులకు మేము అండగా నిలబడతాం, మా ప్రభుత్వం వస్తే మేము మార్పు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి పోరాటం చేయబట్టే ఆనాడు చేసినటువంటి ఒక ప్రయత్నాన్ని కొంతమేర అడ్డుకోగలిగాం. కానీ ఈ రాష్ట్రంలో అటువంటి పాస్ పుస్తకాలు ఎన్ని ఇవ్వడానికి తయారయ్యారంటే, మన అదృష్టం బాగుండి ప్రభుత్వం వాళ్ళు కోల్పోయారు. కానీ తిరిగి కానీ వచ్చి ఉండుంటే మరొక మాసం లోపల ఇంకొక 65 లక్షల రైతు కుటుంబాల పాస్ పుస్తకాలు మారిపోయాయి. అంటే 1 కోటి మంది రైతుల యొక్క పాస్ పుస్తకాలని వాళ్ళ పేర్లతో వాళ్ళ ఫోటోలు వేసుకొని
మార్చుకునే ప్రయత్నం చేసి దుర్మార్గమైన పరిపాలనని మనకు చూపించారు. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తొలి రోజే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసి పాస్ పుస్తకాలు ఇస్తామని మొదలు పెడితే 1 సంవత్సరం 6 నెలలైంది ఇప్పటికి మనం వచ్చి. ఇప్పటికీ 23 లక్షల పాస్ పుస్తకాలను మళ్ళీ మార్పు చేసి తయారు చేయడానికి ఇంకా సమయం పడుతూనే ఉంది, చేస్తూనే ఉన్నాం ప్రయత్నం. అంటే మనకు 1 సంవత్సరం పడితే కొత్తవి ఇవ్వడానికి వాళ్ళు 1 నెల లోపల 35 లక్షల రైతుల్ని నడి సముద్రంలో ముంచే ప్రయత్నం చేశారని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి. అంత దారుణంగా రైతుల యొక్క ప్రయోజనాలని దెబ్బతీశారు, రైతు కుటుంబాలని అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ మన అందరి దగ్గర ఉంది. ఈరోజు మనం చూస్తే రాష్ట్రం మొత్తం మీద 7,200 గ్రామాల్లో 23 లక్షల మందికి ఈ పాస్ పుస్తకాలని మార్పు చేశారని మన దగ్గర సమాచారం ఉంటే, ఇంకొక 12 లక్షలు ఇవ్వడానికి తయారు చేసి ఇవ్వకుండా ఆపేసిన పుస్తకాలు ఉంటే, మొత్తం 35 లక్షల గురించి రీసర్వే స్టార్ట్ చేశాం. మనం వచ్చిన రోజు నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా చేస్తూ వస్తే దాదాపు నిన్నటి నుంచి 9వ తారీఖు వరకు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ఒక తేదీని ఖరారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. నెల్లూరు జిల్లాలో 235 గ్రామాలు ఉన్నాయి. మొత్తం మీద రాష్ట్రంలో అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్నటువంటి ఏఎస్పేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ రమేష్ నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి గారు, జనసేన పార్టీ నాయకులు, అలాగే మన రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, రవీందర్ రెడ్డి గారు, గిరినాయుడు గారు, మీడియా మిత్రులు, విజయ డైరీ డైరెక్టర్లు అయినటువంటి మాల్యాద్రి నాయుడు గారు, సుబ్బరాయుడు గారు, డిఎస్పి గారు, ఇతర అధికారులు, పెద్దలందరికీ కూడా, మీడియా ప్రతినిధులకి పేరున ఇవాళ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఈ కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో కూడా ప్రారంభమైంది. ప్రతి గ్రామంలో కూడా జరిగినటువంటి పొరపాట్లను సరిచేస్తామని చెప్పి ఒక హామీ పోయిన సంవత్సరం క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో చెప్పడం జరిగింది. ఆ హామీ ఇచ్చి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయాలి, వాళ్ళ హక్కు, వాళ్ళ భూమి వాళ్ళది అని చెప్పి చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాం. కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ఎన్నికలు అయిపోయాయి, మేము అధికారంలోకి వచ్చాం మీ అందరి ఆశీర్వచనంతో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చాక మొట్టమొదట మేము తీసుకున్న నిర్ణయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అంటే భూ యాజమాన్యపు హక్కుల్ని కాలరాచినటువంటి గత ప్రభుత్వం గురించి ఎన్నికల్లో మేము ప్రమాణం చేశాం. మేము అధికారంలోకి వస్తే ఆ చట్టాన్నే మార్పు చేస్తాం, నిలుపుదల చేస్తాం, ఎవరి భూమి మీద వాళ్ళకి హక్కు కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆనాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము అధికారంలోకి వచ్చిన మొదటి సమావేశంలోనే దాన్ని రద్దు చేసి మీ ఆస్తులకి భద్రత, మీ ఆస్తుల మీద హక్కు, యాజమాన్యపు బాధ్యతలు మీవే అని చెప్పి మీకు అప్పచెప్పడం జరిగింది. ఇది మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమి నాయకత్వంలో ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నటువంటి కార్యక్రమం. అందులో భాగమే ఈరోజు పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం. 1 నెల లోపల ఈ రాష్ట్రంలో ఎంత విధ్వంసం జరిగింది అని అంటే, రైతుల యొక్క భూములకి రైతులకి హక్కు లేకుండా
యాజమాన్యపు హక్కుల్ని తొలగించేసి ఆ కొత్త పాసు పుస్తకాలను తయారు చేశామని చెప్పి కొత్త పాసు పుస్తకాల మీద అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తన ఫోటో వేసుకొని ఈ ఆస్తులకన్నిటికీ నేనే యజమాని అన్న విధంగా పాసు పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఆ పాసు పుస్తకాలు విలువ ఉందా అంటే ఆ పాసు పుస్తకాలకి ఎక్కడ కూడా విలువ లేదు. ఎందుకంటే అది ప్రభుత్వ పాసు పుస్తకం కింద ఎక్కడ గుర్తింపు లేదు. దాని మీద ఏదో ఆయన సొంత పాంప్లెట్టో లేకుంటే ఒక పార్టీ కార్యక్రమంలో ఇచ్చేటువంటి పుస్తకమో ఆయన ప్రణాళికో ఇచ్చినట్టు ఉందే తప్ప అది వాస్తవం కాదు. నేను ఆ వివరాలు కూడా మీకు చూపించి వివరించి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చేసినటువంటి రైతు ద్రోహం గత ప్రభుత్వంలో జరిగింది. 23 లక్షల మంది రైతులు, మన జిల్లాలో 36 మండలాలు, 235 గ్రామాల్లో 1,05,620 కుటుంబాలు, రైతు కుటుంబాలని దగా చేసే ప్రయత్నం చేశారు. దగా చేశారు కూడా. ఇంత దారుణంగా ప్రయత్నం చేస్తే ఇవాళ మన ఏఎస్పేట ఆత్మకూరు నియోజకవర్గం చెప్తే 6 మండలాల్లో 4 మండలాలు చూస్తే ఇప్పటికీ మాకు వచ్చినటువంటి సమాచారం 5 మండలాల్లో 13 గ్రామాలు మాత్రమే చూసాం. 5,486 మంది రైతులకి ఈ యొక్క దగా పడినటువంటి రైతాంగానికి పాస్ పుస్తకాలు మారాయి. ఏఎస్పేట మండలం 273 మంది రైతులకి పాస్ పుస్తకాలు మారిపోయినాయి. ఇవాళ హసనాపురంలో 172, కోనలమ్మపాడులో 101, ఇలా ఒక్కొక్క గ్రామం తీసుకుంటూ చూస్తూ వస్తున్నాం. ఇది ఒక రోజులో అయ్యే ప్రక్రియ కాదు. ఇది ఒక్క నెలలో చేశారు ఇన్ని లక్షల మందిని దగా చేయడం. కానీ ఇవాళ దగా చేసినంత సులభంగా వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నంలో మనకు అంత సమయం ఎక్కువ పడుతుంది. మళ్ళీ అన్నీ వెరిఫై చేస్తున్నాం. మళ్ళీ ప్రతి కుటుంబాన్ని అడుగుతున్నాం, మీ భూములు మీకు ఉన్నాయా, మీ సర్వేరాళ్ళు కరెక్ట్గా ఉన్నాయా అంటే దుర్మార్గమైనటువంటిది ఏంటంటే దాదాపు 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఆయన చిత్రం ఉన్నటువంటి దగా పాస్ పుస్తకాలు మీకు అందరికీ ఇచ్చారు. 35 కోట్లు ఖర్చు అయింది. ఇంకా 100 కోట్లు ఖర్చు అయ్యేది పూర్తి అయి ఉంటే, కానీ మధ్యలో ఆగింది. ఇవి ఇట్లుంటే దాదాపుగా సర్వేరాళ్ళు 630 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సర్వేరాళ్ళకి. రీసర్వే పేరు చెప్పి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ముఖాన్ని రాయి మీద కూడా చెక్కిచ్చారు. అంటే భవిష్యత్ కాలంలో మీ బిడ్డలో, మీ మనవాళ్ళలో, ముని మనవాళ్ళలో ఎవరైనా పోయి ఇది నా భూమి అని అంటే ఆ రాయి మీద జగన్మోహన్ రెడ్డి ముఖం ఉంది కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి పొలమే కానీ నీ పొలం కాదయ్యా, నీ తాత నీకు ఇచ్చిన పొలం కాదనే పరిస్థితి చేశారు. ఆ రాళ్ళకి ఎంత ఖర్చు పెట్టారంటే 630 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది ఒక మంత్రి గారికి ఇచ్చారు కాంట్రాక్టు. దుర్మార్గం. రాళ్ళు తయారు చేసే కాంట్రాక్టు, జగన్మోహన్ రెడ్డి గారి ముఖం ఆ రాయి మీద చెక్కే కాంట్రాక్టు ఒక మంత్రి గారికి ఇచ్చారు అప్పుడు ప్రభుత్వంలో. ఆ మంత్రి గారి కాంట్రాక్ట్లో 630 కోట్ల రూపాయల ప్రజాధనం దోచేశారని చెప్పి చెప్పక తప్పదు. ఇన్ని విధాల జరిగినటువంటి ఈ దోపిడీని ఇవాళ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఇవాళ ఒక రోజులో అవుతుందా? అందుకని నిన్నటి రోజున మొదలుపెట్టినటువంటి ఈ రైతు వారి పాసు పుస్తకాలు ఇవ్వడం డిసెంబర్ 31 వరకు సమయం పెట్టాం. ఇప్పుడు కూడా పాస్ పుస్తకాలు మీకు వచ్చేటప్పుడు ఏమైనా కొంచెం అందులో మీకు అనుమానం ఉంటే, తేడా ఉంటే, అయ్యా నా ఆధార్ కార్డు నెంబర్ తేడా పడింది, లేకుంటే నా ఫోన్ నెంబర్ తేడా పడింది, నా కులం తేడా పడిందని మీరు ఇప్పుడు చెప్పిన కొత్త పాస్బుక్ మళ్ళీ మార్చి వెంటనే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ఇది ఇవాళ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఇది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత, నిజాయితీ. ఏ రైతు నష్టపోకూడదు, ఏ రైతు కుటుంబం ఇది నాది, నేను మోసపోయాను ప్రభుత్వ అధికారుల వల్ల, ప్రభుత్వ ప్రజాప్రతినిధుల వల్ల, ప్రభుత్వ విధానాల వల్ల అని అనుకోకూడదని చెప్పి ఈ వెసులుబాటు ఇవ్వడం జరిగిందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా.
ఈ విధంగా చేస్తూ ఈరోజు కావాల్సినటువంటి కార్యక్రమాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ అని, పిఎం కిసాన్ పథకం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఎన్నికల సందర్భంలో రైతులకి ఇచ్చిన వాగ్దానంతో 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి మన ప్రభుత్వం, ఆనాటి మా ఎన్నికల ప్రణాళిక ఇవాళ అమల్లోకి తెచ్చాం. 2 విడతలు రైతులకి డబ్బు విడుదల చేయడం జరిగింది బ్యాంక్ అకౌంట్లకి. 3వ విడత విడుదల చేయడానికి ఇవాళ ఈ నెలలో ఆ కార్యక్రమం కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికి ఇచ్చినటువంటి దానిలో నెల్లూరు జిల్లాలోనే 1,95,866 మంది రైతులకి మొదటి విడత 130 కోట్ల 30 లక్షలు, రెండవ విడతలో 130 కోట్ల 20 లక్షలు, మొత్తం ఇప్పటికి 260 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద 46,62,000 మంది రైతులకు 3,077 కోట్ల రూపాయలు విడుదల చేసి ఇవాళ మన రైతాంగానికి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఆత్మకూరు నియోజకవర్గం అంతా చూస్తే 34,223 మంది రైతులకి ఇప్పటికే 22 కోట్ల 95 లక్షల రూపాయలు మీ బ్యాంకు ఖాతాలకి జమ చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతాంగానికి అన్ని విధాల ఈ ప్రభుత్వం మరి ఈనాడు పనిచేస్తుంది. గమనించండి, ఇంత దుర్మార్గమైనటువంటి పాస్ పుస్తకాలు మీకు వచ్చాయి. ఇవాళ ఈ పాస్ పుస్తకాలు ఏమైనా విలువ ఉన్నాయా? ఈ పాస్ పుస్తకాలకు ఎవరైనా అప్పిస్తారా? ఈ పాస్ పుస్తకం నాది అని చెప్తే ఏ బ్యాంకు వాడన్నా లోనికి రాణిస్తారా మనల్ని? గమనించండి, దీని మీద ఎక్కడ కూడా ఇది ప్రభుత్వం ఇచ్చింది అనేటువంటిది పరిస్థితే లేదు. ముందు ఆయన బొమ్మ, వెనక ఆయన బొమ్మ. ఇదే ప్రభుత్వ పరిపాలనా విధానం. ఇదే ప్రభుత్వంలో చేయాల్సినటువంటి రైతులకు చేయాల్సిన సహాయం. ఇవాళ మన ప్రభుత్వం వచ్చాక ఇచ్చేటువంటి పాస్ పుస్తకం ఇది. ఆలోచించే, ఇది ఈనాడు ఇచ్చేటువంటి పాస్ పుస్తకం. దాని మీద ఉన్నది రాజముద్ర, కానీ నా ముఖమో నీ ముఖమో కాదు. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా మేము అనుకుంటే చేయొచ్చు, కానీ అది సరైన విధానం కాదు. మా చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేస్తే వద్దన్నారు ఎవరన్నా? మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేస్తే ఎవరన్నా వద్దంటారా? లేకుంటే నరేంద్ర మోడీ గారి ఫోటో వేస్తే ప్రధానమంత్రిగా ఆయన ఫోటో వద్దంటారు, కానీ వేయలేదు. ఇది ప్రభుత్వ అధికార పత్రం. ప్రభుత్వం ముద్ర ఉంటేనే దీనికి విలువ. ఈ పుస్తకం తీసుకెళ్ళి మీరు ఎక్కడ పెట్టినా దీని గౌరవం, దీని మర్యాద ఆ రైతుకి ఇచ్చేటువంటి మర్యాదగా, గౌరవంగానే భావిస్తారు. దీనిలో ఇంకా ఒకటి ఉంది విశేషం. షేక్ ఖాజాబీ, ఇవి ఇల్లు మీదేనా? మీ ఇల్లే పట్టుకోండి. చూసావా పుస్తకం? బాగుందా ఈ పుస్తకం? ఇంతకుముందు ఎట్టుండింది? వికారంగా ఉండింది. చూసావా? ఈ ముద్రలు ఇవి ఉండాలి ప్రభుత్వానికి. ఇక్కడ ఇది ఉంది, ఫోన్తో ఇది కానీ చేస్తే నీకు ఈ మొత్తం ఫోన్లోకి వస్తుంది. నీకు ఎప్పుడైనా పాస్ పుస్తకం నీకు కనబడాలేదు, కానీ బీరోలో పెట్టేది పోయిందంటే కూడా చూసుకోవచ్చు. ఇది ఇంగ్లీషు, అది తెలుగు, అన్నిట్లో ఉంది. ప్రతి పేజీలో ఈ విధంగా ఉన్న ప్రభుత్వం. పాత పాస్ పుస్తకం ఇచ్చావా? ఎవరికే తీసుకున్నారా? అట్లాగే నీ భూమి ఎక్కడుంది, నీ భూమికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వ. ఇంకా ఎక్కాలనా? ఉందా? అది కంప్లైంట్ తీసుకో, ఇచ్చేయి. ఇస్తే దాన్ని కరెక్ట్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు దీంట్లో ఎక్కించలేదా? 30 సెంట్లు ఎక్కువ ఉంది, 80 సెంట్లు ఉండేది. నీకు ఉండేది 85 సెంట్లు, 35 ఉంది. ఇది కూడా కరెక్ట్ చేస్తామమ్మ. నువ్వు ఇస్తే ఇప్పుడు కరెక్ట్ చేసుకొని రికార్డు వెరిఫై చేసి కరెక్ట్ చేసుకొని దీన్ని మళ్ళీ పంపించి కరెక్ట్ చేసి ఇవ్వాలి. సరేనా? జాగ్రత్తగా పెట్టుకో. మళ్ళీ అది ఇచ్చి నీకు ఇది తీసుకుంటారు. నువ్వు అది రాయించుకో, కాగితం నోట్ చేసుకోవాలి ఎంఆర్ఓ గారు. వాళ్ళ పొలాల్లో పంటలు పండించుకొని కుటుంబాలను పోషించుకుంటూ, బిడ్డలను చదివించుకుంటూ, బిడ్డల యొక్క భవిష్యత్తుకి నేను రైతునే చెప్పుకొని గుండె మీద చేసుకునేటువంటి రైతుని నువ్వు మోసం చేయడానికి ప్రయత్నం చేసేవే. ఇది
ఏమాత్రం క్షమించరానటువంటి విషయం. ఇప్పటికే అసలు ఆ ప్రభుత్వాన్ని మీరు ఓడించి ఒక కార్యక్రమం చేస్తే కేసులు పెట్టున్నాయి. ఆ కేసులు రుజువైతే జైళ్లలో యావజ్జీవ కారాగారంలో పెట్టాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన ఇచ్చి మోసం చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈరోజు ఈ పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. ఇప్పుడు మన నియోజకవర్గంలో పాస్ పుస్తకాలు ఇస్తూ దీనికి చేసేటువంటి కార్యక్రమంలో ప్రతి గ్రామంలో ఎక్కడైతే గతంలో రీసర్వే జరిగిందో 5 మండలాల్లో జరిగింది. ఒక మండలంలో చేయలే, మన నియోజకవర్గంలో. ఎందుకు చేయలేదు అని అంటే ఆ భూములు కబ్జా చేయడం పూర్తి కాలేదంట. అప్పటికి దాదాపు 10 నుంచి 15,000 ఎకరాలు మర్రిపాడు మండలంలో ప్రభుత్వ భూమి ఉంటే ఎవరికి వాళ్ళు ఆక్రమణలు, దురాక్రమణలు, కబ్జాలు చేసుకుంటూ పోతూ రీసర్వే చేస్తే ఇప్పుడే పుస్తకాల్లోకి ఎక్కించలేము, ఎట్టా వచ్చేది మన ప్రభుత్వమే, మనం దాన్ని అప్పుడు ఎక్కించుకుందాం అనుకున్నారంట. ఆ మండలంలో పుస్తకాలు ఇవ్వలేదని నాకు నిన్ననే ఆర్డీఓ గారు వచ్చి చెప్పారు. కానీ భూములు అయితే లేవు, వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అవన్నీ వదలగొట్టే పని చేస్తూ ఉన్నాం. ఆ వదలగొట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం మర్రిపాడు మండలంలో. ఊరికినే పుస్తకంలో చూస్తేనే ఆమెకు 10,000 ఎకరాలు కనపడ్డాయి. ఇంకా గ్రౌండ్ మీదకి పోయి చూస్తే ఇంకొక 5,000 ఎకరాలు దొరుకుతాయమ్మా, నువ్వు గట్టిగా చూడు అని చెప్పాను. ఇంత దారుణంగా ప్రభుత్వాన్ని, ప్రజలని, ప్రభుత్వ విధానాలని మోసం చేసేటువంటి ప్రయత్నం. ఈరోజు మన 5 మండలాల్లో ఇవాళ మనం చేసినటువంటి సర్వేలో ఇప్పటికే 5,000 చిల్లర పాస్ పుస్తకాలు తేలిని. ప్రతి ఊరిలో నిన్నటి నుంచి మొదలుపెట్టారు. ఇవాళ నుంచి నేను కూడా వస్తున్నాను. ఇక్కడ నుంచి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ప్రతి నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు పెన్షన్లు ఇస్తూ పాస్ పుస్తకాలు కూడా ఏ గ్రామాల్లో రైతాంగానికి తయారవుతాయో అవన్నీ ఇస్తూనే పోతాం. డిసెంబర్ 31వ తారీఖు వరకు, అంటే 1 సంవత్సర కాలం రైతుల్ని కాపాడడానికి ఎంత వ్యయమైనా, ఎంత ప్రయాసలైనా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా కొనసాగిస్తామని చెప్పి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రతి నెల 9వ తారీఖున ఈ రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గంలో, ఏదో ఒక మండలంలో, ఏదో ఒక గ్రామంలో పాస్ పుస్తకాలను వెరిఫై చేసి ఇంటింటికి పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమంలో గౌరవం మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొంటామా అంటారని చెప్పి ఆయన కూడా నిన్ననే కన్ఫర్మ్ చేయడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి 12 నెలల్లో, ఈ 12 మాసాల్లో నెలకు ఒక రోజు 9వ తారీఖున ఈ యొక్క పాస్ పుస్తకాలు రైతులకు అందించడంలో, రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడడంలో ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని గమనించండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి అందరం కలిసి ప్రతి నెల ఈ పాస్ పుస్తకాల పంపిణీ చేస్తాం. రైతు ప్రయోజనాలని కాపాడుతాం. మొత్తం మీద మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క సంఖ్య, పాస్ పుస్తకాల సంఖ్య 1 కోటి ఉంది. ఈ కోటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో పాడు చేసినవి అన్నీ ఇవాళ కొత్త పాస్ పుస్తకాలతో మళ్ళీ వాళ్ళకి యాజమాన్య హక్కులను, వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ భూమి వాళ్ళదే అని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ యొక్క పాస్ పుస్తకాలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. దీనిలోని ఇంకొక విషయం మీ అందరికీ రైతులకి రాష్ట్రంలో ఏ రకమైన అభివృద్ధి జరుగుతుంది అని చెప్పడానికి 2 విషయాలను మీ ముందు చెప్పాలి. పోయిన 5 సంవత్సరాలు ఈ ఛార్జీలని, ఆ ఛార్జీలని, రకరకాల ఛార్జీలతో కరెంటు బిల్లులు పెంచారు కదా. పెంచారా లేదా? పెంచారు. బిల్లుల్లో ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి దాన్ని కూడా పెంచి కలిపి అదనం భారం ప్రతి యూనిట్కి ధర పెరిగే విధంగా చేశారు. ఇవాళ ఆ ట్రూ అప్ ఛార్జీలన్నింటినీ గత ప్రభుత్వం ఏదైతే ప్రజల మీద భారాన్ని మోపిందో ఆ ట్రూ అప్ ఛార్జెస్ అన్నింటినీ కూడా ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం
గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రద్దు చేశామని చెప్పి మీకు మనం చేస్తాం. ఇక ట్రూ అప్ ఛార్జ్ అని మీ బిల్లులో రాదు. అటగాని వస్తే మీరు అడగండి, నిలదీయండి. ట్రూ అప్ ఛార్జెస్ని ప్రభుత్వం రద్దు చేసింది, మీరు ఏ విధంగా ఇచ్చారు ఈ బిల్లు మాకు అని చెప్పి అధికారులను అడగండి. ఒక్క ట్రూ అప్ ఛార్జెస్ని రద్దు చేస్తే మొత్తం రాష్ట్రంలో మా మీద పడే భారం 4,497 కోట్ల రూపాయలు. అంటే మీ దగ్గర నుంచి 4,497 కోట్ల రూపాయలను వసూలు చేశారు సంవత్సరానికి వాళ్ళు. ఇవాళ ఆ భారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని మీ మీద రద్దు చేసింది ఇవాళ కూటమి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నారు. ఎస్పీడీసీఎల్ పరిధి అంటే మన జిల్లా కూడా తిరుపతి చైర్మన్ కింద ఉంటుంది. తిరుపతిలో ఉన్నటువంటి ఎస్పీడీసీఎల్ పరిధిలో ఎంత మనకి తగ్గింది అంటే మన జిల్లాల్లో 1,551 లక్షల రూపాయలు. ఈ భారం మనమే కట్టాం 4 సంవత్సరాలు వాళ్ళకి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1,551 కోట్ల రూపాయలు రద్దు చేసి ఈ మొత్తాన్ని మనమే, ప్రభుత్వమే కడుతుంది. ఏ ఒక్కరి మీద భారం వేయొద్దు, కరెంటు భారం అని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీకు చెప్పాల్సిన అవసరం. కాబట్టి మీ మీద ఆ బిల్లుల్లో ట్రూ అప్ ఛార్జెస్ అనేటువంటి ఖాతా ఇంకా ఉండదు. ఆ బిల్లులు మీరు కూడా ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. దాదాపు 5 సంవత్సరాల్లో ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఉన్నటువంటి ఆ పాలనలో 32,166 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేశారు. ఇవాళ మనం 1,550 కోట్ల రూపాయలు మన జిల్లాల్లో చెప్పాం. మొత్తం రాష్ట్రం అంతా 5 సంవత్సరాల్లో ప్రజల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి ఆ ప్రభుత్వం వసూలు చేసిన డబ్బు 32,166 కోట్ల రూపాయలు. ఇది రైతులు కట్టారు, పేదవాళ్ళు కట్టారు, మీరు కట్టారు, నేను కట్టాను, అందరం కట్టాం. ఇంత ధనాన్ని ఆనాడు వాళ్ళు దోచేస్తే ఇవాళ మన ప్రభుత్వం వచ్చి తొలి సంవత్సరమే ఈ మొత్తం 4,497 కోట్లు మనం రద్దు చేశాం. 5 ఏళ్ళు ఉంటే ఇది కూడా 30,000 కోట్లే. కానీ తొలి సంవత్సరంలోనే దీన్ని రద్దు చేసి ధరలు తగ్గిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. మరొక సంవత్సరానికి ఇంకా ఒక 40 పైసలు యూనిట్ మీద ధర తగ్గించాలనే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నామని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మేము ఎన్నికలప్పుడు చెప్పాం, మా హయాంలో ధర పెంచము అని చెప్పాం, ధర తగ్గిస్తామని చెప్పలా. ఇవాళ ధర పెంచడం పక్కన పెట్టి ధర తగ్గించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అని చెప్పి మీకు మనవి చేస్తాం. చూడండి ఏడేముందో, ఎవరి ఫోటో ఉంది ఏడా? పైనే అనుకున్నాను నేను. ఇప్పుడు చూస్తే ఇక్కడ ప్రభుత్వ రాజముద్ర ఉండాల్సిన దగ్గర కూడా ఆయన ఫోటోనే. ఈ కాగితం మీద ఎక్కడ కూడా ప్రభుత్వ రాజముద్ర లేదు. ఇది ఎక్కడో మన వెంకటరామ అండుకోలో తెల్ల కాగితం కొన్ని ముద్ర వేసుకొని వచ్చినట్టుంది ఇది. చూడండి, ఎక్కడైనా ప్రింటింగ్ ప్రెస్లో మింట్లో ప్రింట్ అయినటువంటి పేపరే కాదు ఇది. మామూలుగా మన పుస్తకాల అంగళ్ళల్లో పేపర్లలో ముద్రేసి అవి తీసుకొచ్చి మీకు పంచారు. ప్రతి దానిలో కూడా ఆయన ఫోటోనే. అంటే ఈ భూమికి హక్కు ఎవరు, యజమాని ఎవరు? హనుమసముద్రంపేట, హసనాపురం, పట్టదారు నేము బాతూరు పురుషోత్తం, బత్తూరు పురుషోత్తం. ఈయన ఏం చేయాలి ఇప్పుడు? చూడండి, ఈ కాగితం మీద ఆయన బొమ్మే, ఈ కాగితం మీద బొమ్మే, తెల్ల కాగితం మీద ముద్ర. దీన్ని ఎక్కడైనా ప్రింట్ వేసుకోవచ్చు, మన ఆత్మకూరులో కూడా కొట్టుకోవచ్చు. ఇది తీసేసి నా బొమ్మ కూడా వేసేసి ఇచ్చేయచ్చు మీకు. అది కాదు కదా. ఇదే ప్రభుత్వ పనితీరు, ఇదే పరిపాలన. 5 సంవత్సరాలు నిన్ను నమ్మి నీకు అధికారం ఇస్తే ఇంత దగా చేసి చట్టాలను మార్చి ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్తులు దోచుకోవడానికి తయారైనటువంటి వ్యక్తులు
పరిపాలన చేసిన 5 సంవత్సరాల కాలం నష్టపోయాం మనం. అన్ని విధాలా నష్టపోయినటువంటి ప్రజలకు తోడుగా నిలబడ్డది ఇవాళ ఎన్డీఏ కూటమి పాలన. అందుకనే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇవాళ పక్క పాస్ పుస్తకాలతో మీ భూమి మీ హక్కు, ప్రభుత్వ రాజముద్రతో పట్టదారు పాస్ పుస్తకం అని చెప్పి ఇవాళ మీకు పంపిణీ చేస్తున్నది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ఇది పనితీరు. ఈ పుస్తకం ఒకవేళ మీ దగ్గర ఇంట్లో పెట్టి బ్యాంకుకి వెళ్ళినా మీ ఫోన్లో ఈ యొక్క క్యూఆర్ కోడ్ కానీ రికార్డ్ చేసుకుంటే అది చూపించినా విలువే ఇవాళ. దీనికి మీ దగ్గర ఎవరి దగ్గరైనా రూపాయి నోటు ఉందా? 100 రూపాయల నోటు కానీ ఏమన్నా 100 ఉందా? 500 ఉందా? చూడండి, దాని మీద ఈ రకమైనటువంటి సెక్యూరిటీ లైన్ ఉంటుంది. ఇది రిజర్వ్ బ్యాంక్లో ప్రతి నోటు మీద చూడండి, రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి 500 రూపాయల కాగితం. ఈ 500 రూపాయల నోటుకి విలువ ఉందంటే దీని మీద ఉన్నటువంటి ఈ లైన్ ఇది రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చిందని లెక్క. ఇది కానీ లేదనుకోండి, ఇది కూడా దొంగ నోటే. సారీ, అది కూడా దొంగ నోటే. దీనిలాగా ఇది కూడా దొంగ నోటే, దొంగ పుస్తకమే. ఈ దొంగ పుస్తకంతో మళ్ళీ 5 సంవత్సరాలు మిమ్మల్ని మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గపు ఆలోచన ఇవాళ అడ్డుకట్టేసి అసలు మీరు మేల్కొన్నారు. మిమ్మల్ని అభినందించాలి. మేము వాస్తవం అని చెప్తే నమ్మారు మమ్మల్ని. నిజమే చెప్పారు ఈయన, ఇది ఇలా ఉంది అని చెప్పి మమ్మల్ని నమ్మి మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకొస్తే ఇవాళ మేమిచ్చే పాస్ పుస్తకం మీద రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేటువంటి నోట్లపైన ఏదైతే సెక్యూరిటీ లైన్ ఉందో ఆ సెక్యూరిటీ ట్యాగ్ని దీనిలో కూడా, సెక్యూరిటీ థ్రెడ్ దీంట్లో కూడా ఉంది. ఇది ప్రభుత్వం యొక్క పరిపాలన. అందుకే దీనికి విలువైనటువంటి పాస్ పుస్తకం అంటున్నాం. అక్కడ ఆ రూపాయికి ఎంత విలువ ఉందో ఇక్కడ ఈ పాస్ పుస్తకానికి అంత విలువ ఉంది. ఇది ప్రభుత్వ పరిపాలన. దీంట్లో ఏ పేజీ అయినా తీసి చూడండి, అటువంటి సెక్యూరిటీ ట్యాగ్ ఉందేమో చూడండి ఒకసారి. నేను చూశాను, మళ్ళీ మీరు చూస్తే బాగుంటుందని చూపిస్తున్నా. పదే ఈ పుస్తకం చూడాలని అసహ్యంగా ఉంది నాకు. ఎక్కడ ఆ సెక్యూరిటీ ట్యాగ్ లేదు దీంట్లో. అంటే ఇది ఒక దొంగ నోటుతో సమానమైనటువంటి రైతుల్ని మోసం చేసిన పాస్ పుస్తకం. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి 650 కోట్ల రూపాయలు రాళ్ల మీద దారపోశారు. 35 లక్షల పాస్ పుస్తకాలు తయారు చేయడానికి 35 కోట్లు తగలబెట్టారు. ఇంకా 65 లక్షల పాస్ పుస్తకాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రభుత్వం మారుకుంటే అవి కూడా వచ్చిండే. అన్నీ డూప్లికేట్లే, అన్నీ దొంగ నోట్లే, దొంగ పాస్ పుస్తకాలే. ఎవరిని మోసం చేయాలని ఈ రాష్ట్ర రైతాంగం పైసలైన యూనిట్ పైన తగ్గించాలి అనేటువంటి ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉంది. తప్పకుండా ఆ ప్రయత్నం విజయవంతం అవుతుందని చెప్పి మనం ఈనాడు భావిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈనాడు మనకి అభివృద్ధి లేదు, రేపటి యువతకి ఉపాధి అవకాశాలు లేవు ఈ రాష్ట్రంలో. పాపం మన వాళ్ళే మనల్ని దెప్పిపడుస్తున్నారు అనుకుంటే, పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు, ఈ రాష్ట్రం విడిపోయే వరకు చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన మంత్రివర్గంలో పనిచేసి ఆయన దగ్గర శాసనసభ్యుడిగా మెలిగిన ఒక మహా నాయకుడు రాష్ట్ర పార్టీని, జాతీయ పార్టీని పెట్టుకున్నటువంటి నాయకుడు ఇటీవల ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఆంధ్రప్రదేశ్లో 4 హోటళ్లలో సర్వర్లని, 4 ఆఫీసుల్లో అటెండర్లని తయారు చేశాడని ఎగతాళి చేశాడు. ఇవాళ నేను ఆ పెద్ద మనిషికి మొన్నే చెప్పా, మళ్ళీ చెప్పాలి.
నువ్వు గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత? ఈ రాష్ట్ర నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇతర దేశాల్లో ప్రభుత్వాలు గుర్తించాయి, ప్రధానమంత్రులు గుర్తించారు, రాష్ట్రపతులు గుర్తించారు, ఈ దేశం గుర్తించింది. ఆయన ఒక రాజనీతిజ్ఞుడని, పరిపాలనా దక్షుడని, పరిపాలన అందించడంలో మరి సుపరిపాలనలో రామరాజ్యాన్ని తీసుకురాబోయేటువంటి వ్యక్తి అని ఇవాళ ప్రజలు నమ్మారు, విశ్వసించారు. నువ్వెంతయ్యా వాళ్ళ మధ్య? నువ్వు కనీసం చిన్న గాలికి తేలిపోయేటువంటి ఒక చిన్న పురుగు. నువ్వు కూడా మాట్లాడతావా చంద్రబాబు గురించి? కనీసం విజ్ఞత లేదు నీకు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ రాష్ట్రం కాదు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక జాతీయ పార్టీ నాయకుడిని అంత ఎగతాళిపరంగా మాట్లాడడానికి నువ్వు ఎక్కడ, ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చావు? ఎవరి ద్వారా వచ్చావు? ఎవరి వల్ల ఈరోజు రాజకీయంగా పైకి వచ్చావు? ఒకసారి నీ చరిత్ర చదువుకో, నీ చరిత్ర చూసుకో. తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ ఎన్టీ రామారావు, ఇవాళ చంద్రబాబు నాయుడు నిన్ను ఏ విధంగా తమ స్నేహహస్తం అందించి ఇవాళ నీకు ఒక ఉన్నత స్థాయి కల్పించారో ఒకసారి గుర్తుపెట్టు. నీకు ఆ విజ్ఞత లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో అధిక పెట్టుబడులు సాధించినటువంటి రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇవాళ బ్యాంకులు నిర్వహించే సర్వేల్లో, అవి మన బ్యాంకులు కాదు, ఇది మన ప్రభుత్వం ఇచ్చింది కాదు, బ్యాంక్ ఆఫ్ బరోడా అనేటువంటి జాతీయ అంతర్జాతీయ బ్యాంకు సర్వేలో వాళ్ళు ఇచ్చి విడుదల చేసినటువంటి జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఇవాళ ఉంది. 25.3% పెట్టుబడులు ఆకర్షించింది ఈ ప్రభుత్వం అని చెప్పి బ్యాంకుల్లో వాళ్ళు చెప్తూ ఉంటే అది కూడా నేను నమ్మనంటే నీ కర్మది. దానికి ఎవడేం చేస్తారు? ఇవాళ మనం ఎవరితో పోటీ పడుతున్నాం? ఒరిస్సాలో రాష్ట్రంలో 13.1% మాత్రమే పెట్టుబడులు ఈ సంవత్సరం. మహారాష్ట్ర, భారతదేశానికి ఆర్థిక రాజధాని బొంబాయి ఉన్నటువంటి రాష్ట్రం, 12.8% వాళ్ళకి పెట్టుబడులు వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి 25.3%, 9 నెలల కాలంలోనే దేశంలోనే అత్యధిక పెట్టుబడులు సాధించిన రాష్ట్రంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అని అంటే దానికి కూటమి పరిపాలన, ముఖ్యమంత్రి యొక్క ఆయన పరిపాలన దక్షత అని చెప్పి చెప్పక తప్పదు. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి, పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఈ రాష్ట్రంలో భవిష్యత్తు రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో ఒక అద్వితీయమైనటువంటి రాష్ట్రంగా భారతదేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దబోతూ ఉన్నారు. ఇవాళ మీరందరూ మీడియాలో చదివారు, మన జిల్లాలో మన పక్కనే ఉన్నటువంటి దగదర్తి మండలం కోతవేటు దూరంలో ఉంది మన అసనాపురానికి. అందులో 432 ఎకరాలు ప్రభుత్వ భూమి డబ్బు కట్టి తీసుకొని ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆ భూమిని ఎయిర్పోర్ట్కి ఇస్తే 26వ సంవత్సరం డిసెంబర్ నాటికంతా కొత్త ఎయిర్పోర్ట్, విమానాశ్రయం దగదర్తిలో రాబోతూ ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. పక్కనే